ఈరోజు ప్రిపరేషన్లోని భాగంగా ఎస్ఎస్సి మెటీరియల్ని స్టార్ట్ చేశాను. ఇది జూనియర్ ఇంజనీర్ జేఎల్ఎం ప్లస్ ఏఈ కూడా యూజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఎంత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే అంత మనకి యూజ్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, దాంట్లోని కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ సర్క్యూట్ కాంపోనెంట్ దట్ ఆపోజెస్ ద చేంజ్ ఇన్ ద సర్క్యూట్ వోల్టేజ్. ఒక సర్క్యూట్లో వోల్టేజ్ని అపోజ్ చేసే కాంపోనెంట్ ఏంటి? కెపాసిటెన్స్. అదే కరెంట్ని అపోజ్ చేసేది ఇండక్టెన్స్. అట్లా ఇప్పుడు మనకి ఇక్కడ వోల్టేజ్ కెపాసిటెన్స్, కరెంట్ అయితే ఇండక్టెన్స్. నెక్స్ట్ 3 మైక్రోఫారడ్స్ కెపాసిటర్ ఆర్ ఇన్ సిరీస్. ఏ 6 మైక్రోఫారడ్ కెపాసిటర్ ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ దిస్ సిరీస్ అరేంజ్మెంట్. ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ దిస్ కాంబినేషన్ ఈజ్. మనకి ఇక్కడ రెసిస్టెన్స్లో అయితే సిరీస్ కాంబినేషన్ అంటే యాడ్ చేస్తాము కదా. సో ఇక్కడ ఏం చేయాలా? కెపాసిటర్స్ సిరీస్లో ఉన్నాయంటే మనం కెపాసిటర్ దాంట్లో ప్యారలల్ కాంబినేషన్ని తీసుకోవాలి. 3 మైక్రోఫారడ్స్ కెపాసిటర్స్ ఆర్ ఇన్ సిరీస్. సో 3 సిరీస్ కాబట్టి 3/3 1 వస్తుంది, ప్లస్ 6 ఇది ప్యారలల్లో ఉంది కాబట్టి ప్లస్ 6 1 + 6 7 మైక్రోఫారడ్స్ వస్తుంది. నెక్స్ట్ 4 రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. దేర్ కంబైన్డ్ రెసిస్టెన్స్ ఈజ్. మనకి ఏదైతే లో ఉంటుందో దానికన్నా తక్కువ వస్తుంది. మీకు కావాలంటే మీరు ఒకసారి 4 ప్యారలల్ బ్రాంచెస్ వేసి ప్రాక్టీస్ చేయండి, వస్తుంది 1 ohm వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్. దీంట్లో 6 3 దీని ప్యారలల్ కాంబినేషన్ చేస్తే ఏమొస్తుంది? 2 సిరీస్లో ఉన్నాయి. సో ఏమవుతుంది? 4 ప్లస్ ఇదేంటి? ఇది సిరీస్ కాబట్టి 5 + 1 6 4 2 ఏమవుతుంది? 4 × 2 సారీ 6 కదా. 4 × 6/4 + 6 సో 24/10 అంటే 2.4. సో 2.4 + 4 6.4 6.4 + 8 14.4. ఆన్సర్ వచ్చేసి ఇది వస్తుంది. నెక్స్ట్ అన్ యాక్టివ్ ఎలిమెంట్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ 1. విచ్ యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏంటి? రిసీవ్స్ ఎనర్జీ? నో, యాక్టివ్ ఎలిమెంట్ అనేది సప్లైని ఇస్తుంది. సో సప్లైస్ ఎనర్జీ. డిసిపేట్ అంటే మనకి రెసిస్టర్ డిసిపేట్ చేస్తుంది హీట్ కానీ ఎనర్జీని కానీ అలా.